యోసేపు ఏం చేసేవాడంట? కలలు కనేవాడు. నిజముగా కళను నెరవేర్చుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. యాకోబు కలలు కన్నాడు, యోసేపు కలలు కన్నాడు. యాకోబు తన జీవితంలో అన్ని కష్టాలు, నష్టాలు, బాధలు ఎదుర్కొంటూ పోయాడు. కానీ యోసేపు మాత్రము తన కన్న కలని నెరవేర్చుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అనేక మంది ఎలాగున్నారు అని అంటే, దర్శనాలు చూస్తారు, నెరవేర్చుకోరు. ప్రవచనాలు చెప్పించుకుంటారు, నెరవేర్చుకోరు. వాగ్దానాలు దేవుడి నుంచి పొందుకుంటారు, కానీ వాటిని నెరవేర్చుకోరు. మనము న్యూ ఇయర్ రోజు ఒక వాగ్దానం తీస్తాం. ఇక్కడ పెట్టిన ట్రేలో నుంచి ఇక్కడ పెట్టిన వాగ్దానాలు తీసుకొని, దేవుడు ఏం చెప్పాడు నాకు, అయ్యగారు చెప్పండి అని అంటాం. మేము చెప్తాం, దేవుడు ఎట్లా చెప్తున్నాడమ్మా అని అంటే, జీవితంలో నెరవేర్చుకుంటున్నామా? వాగ్దానాలు నూతన సంవత్సరంలో తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ నెరవేర్చుకునే వాళ్ళు కొందరు. స్తోత్రం కలుగునుగాక. కలలు కనే వాళ్ళు అందరూ కలలు కంటారు. నా కుటుంబం బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి. హల్లెలూయా. యాకోబు కలలు కన్నాడు. యోసేపు కష్టాల్లో, నష్టాల్లో ఉండి కూడా దేవుణ్ణి కలిగి ఉండి కలలు నెరవేర్చుకున్నాడు. స్తోత్రము కలుగునుగాక. మీరు కేవలము కలలు కనేవారు లాగుంటారా? కలల్ని నెరవేర్చుకుంటారా? దర్శనాలు చూసేవారు లాగుంటారా? దర్శనాలు నెరవేర్చుకుంటారా? ప్రవచనాలు చెప్పించుకునేవారు లాగుంటారా? ప్రవచనాలు నెరవేర్పులోకి తీసుకొస్తారా? వాగ్దానాలు తీసుకునేవారు లాగుంటారా? వాగ్దానాలు నెరవేర్చుకునేవారు లాగుంటారా? హల్లెలూయా. నీ కూతురు పట్ల, కొడుకు పట్ల వాగ్దానాలు నెరవేర్చబడును గాక.